దేవరా 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 ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చంతా. దీనంతటి కారణం దేవర సినిమా దసరా బరిలోకి పోస్ట్ పోన్ అవటమే. యాక్చువల్గా ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవ్వాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. RRR లాంటి పాన్ ఇండియా మూవీ తర్వాత అంతకు మించి అనేలాగా దేవరని చేస్తున్నాడు తారక్. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబోని వీర మాస్ లెవెల్లో పాన్ ఇండియా మూవీగా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. దేవర మూవీని ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని షూటింగ్ శరవేగంగా చేస్తూనే దానికి ప్యారలల్గా VFX వర్క్ని కూడా జెట్ స్పీడ్లో కానిచ్చే టైంలో అనుకోకుండా ఆ మూవీలో మెయిన్ విలన్గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్కి షూటింగ్లో గాయాలయ్యాయి. దాంతో ఈ షూటింగ్కి బ్రేక్ పడింది. ఈ సినిమా షూటింగ్కి బ్రేకులు పడడం కూడా ఒకంత మేలే అన్నట్లుంది మూవీ టీం. ఎందుకంటే ఆ టైంకి ఏపీలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజ్లో ఉంటుంది. ఆ టైంలో మూవీని రిలీజ్ చేస్తే అనవసరంగా లేనిపోని తలనొప్పులని మూవీ టీం భావించి తెలివిగా దసరాకి పోస్ట్ పోన్ చేసింది. దేవర మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వట్లేదని అందరికీ ముందే ఒక క్లారిటీ ఉంది. కానీ ఏ డేట్ని దేవర మూవీ ఎంచుకుంటుందని అందరిలో ఒక రకమైన క్యూరియాసిటీ. అయితే అక్టోబర్లో దసరా బరిలోకి దిగబోతున్నామని మూవీ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చామని ఫీల్ అయ్యారు. కానీ వారికి కూడా తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ తారక్ ఫ్యాన్స్ సినిమా ఏ డేట్కి రాబోతుందని ఒక అంచనా వేసుకున్నారు. దట్ ఈస్ తారక్ ఫ్యాన్స్. కాకపోతే ఈ డేట్కైనా సినిమాని రిలీజ్ చేస్తారా లేదా అనేది వారి ఆవేదన. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో చేసిన RRR మూవీ మంచి సక్సెస్ సాధించినా అది మల్టీ స్టారర్ కావడంతో వారి కడుపు నిండలేదు. RRR తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తారక్ తెరపైన కనిపించలేదు. వారి అభిమాన హీరోని సోలో హీరోగా వెండి తెరపై కనులారా చూసుకోవాలనేది వారి ఆశ. అయితే వారి ఆశలు తొందరగానే నెరవేరేటట్లున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే డేట్ని పుష్ప దిరుల్ లాక్ చేసి పెట్టుకుంది. కానీ పుష్ప షూటింగ్ చాలా వరకు పెండింగ్లో ఉంది. దాదాపుగా ఆగస్టు 15కి పుష్ప రావడం అసాధ్యం. అదే కనుక నిజమైతే దేవర ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. మరి ఎందుకు దసరా డేట్ని అనౌన్స్ చేశారంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. అవేంటంటే పుష్ప దిరుల్ ఆల్రెడీ ఆగస్టు 15న రాబోతున్నామని డేట్ అనౌన్స్ చేసి కూర్చుంది. ఇప్పుడు దేవర మూవీ ఒకరోజు అటో ఇటో అదే ఇండిపెండెన్స్ డేకి వస్తున్నామని డేట్ అనౌన్స్ చేస్తే అది ఫ్యాన్స్ వారికి దారితీసి దేవర మూవీకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పుష్ప మూవీ టీం ఆల్రెడీ ముందే డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి కావాలనే క్లాస్కి దిగారని ఒక నెగిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తారు. అయినా సరే అదే డేట్కి రిలీజ్ని కన్ఫర్మ్ చేస్తే ఒకవేళ అనుకున్న టైంకి పుష్ప షూటింగ్ కంప్లీట్ అయితే దాంతో శనివారికి దిగాలి. అదే కనుక జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర 2 పెద్ద సినిమాలతో బిగ్ క్లాష్ ఏర్పడుతుంది. 2 పాన్ ఇండియన్ మూవీసే ప్లస్ ఇద్దరు పాన్ ఇండియన్ సూపర్ స్టార్సే కాబట్టి ఇద్దరికి భారీగానే దెబ్బ పడుతుంది. ఇలాంటి వారే మనం గత ఏడాది షారుఖ్ ఖాన్ డంకి, ప్రభాస్ అలార్ విషయంలో చూసాం. 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న ఇద్దరు హీరోలు కూడా లిమిటెడ్ కలెక్షన్స్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏ ఒక్క సినిమా కూడా 1000 కోట్లు రాబట్టలేకపోయింది. 2 సినిమాలకి బిగ్ గ్లాసే వచ్చింది. ఇప్పుడు దేవర మూవీ విషయంలో అది జరగకూడదు కాబట్టే మూవీ టీం తెలివిగా దసరా డేట్ని లాక్ చేసింది. దేవర, పుష్ప ఈ 2 సినిమాలకి ఈజీగా 1000 కోట్లు రాబట్టగల పొటెన్షియాలిటీ పుష్కలంగా ఉంది. కాబట్టి రెండింటికి సోలో రిలీజ్ డేట్ కరెక్ట్. నిజంగా పుష్ప మూవీ పోస్ట్ పోన్ అయితే ఖచ్చితంగా దేవర ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది. అలా అయితే ఎందుకు అక్టోబర్ డేట్ని లాక్ చేశారంటే దానికి కూడా చాలా పెద్ద రీజన్ అండ్ ప్లానింగే ఉంది. RRR తర్వాత కొరటాల తారక్ కాంబోలో దేవర మూవీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు అనుకున్న కథ ఓకే అయినా అది షూటింగ్ దశకి రావడానికి చాలా టైం పట్టింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వివిధ కారణాల వల్ల డిలే అవుతూ వస్తుంది. దానికి కొరటాల రీజన్ కావచ్చు, సైఫ్ అలీ ఖాన్ గాయాలు కావచ్చు. ఇక్కడ ఇంకో మెయిన్ రీజన్ అనిరుద్. ఇప్పటికీ టైటిల్ సాంగ్ తప్ప ఇంకేది ఇవ్వలేదు. ఇది మొత్తం ఎంటైర్ మూవీకే బిగ్ మైనస్. ఇలా డిలే అవుతూ ఉంటే మూవీ మీద నెగిటివిటీ పెంచే ప్రయత్నం చేస్తారు కొందరు హౌలాగాళ్ళు. ఇప్పటికే ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుందని డేట్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేశారు. ఒక పాన్ ఇండియా మూవీకి సోలో రిలీజ్ అనేది చాలా అవసరం. ఆగస్టు 15ని పుష్ప లాక్ చేసి పెట్టుకుంది ఆల్రెడీ. ఇక నవంబర్, డిసెంబర్ అంటే చాలా డిలే అవుతుంది. కొట్టాలన్నయ్యని ఫ్యాన్స్ మూతి మీద బెంగుతారు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అంటే చాలా సినిమాలు ఆ డేట్కి ఖర్చు ఫేసి కూర్చున్నాయి. అదంత ఈజీ కాదు అండ్ కుదిరే పని అసలు కాదు. వీటన్నింటి మధ్య చాలా రీజనబుల్ డేట్ దసరా. దసరా సీజన్ అయితే కాస్త లాంగ్ వీకెండ్ ఉంటుంది. సెలవులు కలిసి వచ్చి ఒక 3-4 రోజులు మంచి కలెక్షన్స్ గెయిన్ చేయవచ్చు. ఒకవేళ పుష్ప రిలీజ్కి బ్రేక్ పడితే ప్రీపోన్ చేసుకొని అనుకున్న టైం కంటే ముందుగానే సినిమాని తెస్తున్నామని మంచిగా ప్రమోషన్ చేసుకొని రిలీజ్ చేస్తే సినిమా పైన ఒక విధమైన పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యి మూవీకి బాగా ప్లస్ అవుతుంది. అది కాక తారక్ లాస్ట్ మూవీస్ అయిన జనతా గ్యారేజ్, అరవింద సమేత ఈ 2 సినిమాలు కూడా దసరా బరిలోనే నిలబడి మంచి వసూలు రాబట్టి తారక్కి 2 బ్లాక్ బస్టర్స్ అందించాయి. అలాగని అక్టోబర్ 10 సోలో రిలీజ్ డేటా అంటే అదేం కాదు. దానికి చాలా మూవీస్తో టైట్ కాంపిటీషన్ ఉంది.
నాగ చైతన్య కెరీర్లోనే బిగ్ బడ్జెట్ మూవీగా రూపొందుతున్న తండేల్ మూవీ ఇదే డేట్పై కన్నేసింది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం షూటింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ అవ్వక అవస్థలు పడుతున్న రామ్ చరణ్ అనే గేమ్ చేంజర్ని కూడా దిల్రాజ్ మాయ ఇదే డేట్కి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అది ఇప్పట్లో అవ్వదని దాని పొజిషన్ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇకపోతే ఇంకో వెర్షన్ ఏంటంటే బాబీ బాలయ్య కాంబోలో జెట్ స్పీడ్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న బాలయ్య 109 మూవీ కూడా దసరా సీజన్పై కన్నేసినట్లు తెలిసింది. ఎలక్షన్స్ తొక్క తొటకురా అంటే భయపడే క్యారెక్టర్ బాలయ్యది కాదు. కాకపోతే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి కదా, అందుకని ఈ డేట్స్ని పట్టించుకోలేదు. ఇక ఆల్రెడీ భగవంత్ కేసరి మూవీతో 2 పాన్ ఇండియా సినిమాలు బరిలో ఉన్నా హిట్ కొట్టి చూపించాడు బాలయ్య. ఇదే దసరాకైతే కాస్త టైం దొరుకుతుంది కాబట్టి మూవీ అవుట్పుట్ మంచిగా తీసుకురావచ్చు. రెండోది దసరా సీజన్ అయితే మంచి లాంగ్ వీకెండ్ దొరుకుతుంది కాబట్టి భగవంత్ కేసరి కంటే ఇంకా మంచి సక్సెస్ అందుకోవచ్చు అనేది మూవీ టీం ఆలోచన. ఇదే జరిగితే దసరా బరిలో బాబాయ్ అబ్బాయి నిలబడితే బాక్సాఫీస్ దగ్గర ఇంకెవ్వడు పోటీకి రాడు. నాకు తెలిసినంత వరకు అది జరగదు. గేమ్ చేంజర్ తండేల్ ఇంకా షూటింగ్ చాలా వరకు పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక పవనాల తాత ఓజీ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఆ తాతకే తెలియాలి. ఒకవేళ అది రిలీజ్ అయినా సెప్టెంబర్ 27 కాబట్టి దాంతో కూడా ఇబ్బంది లేదు. ఎలక్షన్స్ ఫీవర్ ముగిస్తే ఏది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఒక క్లారిటీ వస్తుంది. మొత్తానికి తారక్ అయితే దసరా లేదంటే ఇండిపెండెన్స్ డే ఈ 2 సీజన్స్పై కన్నేశాడు. పుష్ప మూవీ అనుకున్న టైంకి రాకుంటే ఇండిపెండెన్స్ డేకి ప్రీపోన్ అవుతాడు, లేదంటే దసరాకి సోలో రిలీజ్ కన్ఫర్మ్. ఎటొచ్చి ఈసారి నేషనల్ వైడ్గా జరిగే రచ్చని ఎవ్వడూ ఆపలేడు. రీసెంట్గా రిలీజ్ చేసిన పోస్టర్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ లుక్ని చూసిన వాళ్ళంతా స్టన్ అయిపోతున్నారు. ఎందుకంటే యంగ్ లుక్లో చాలా స్టైలిష్గా కనబడుతున్నాడు తారక్. ఆల్రెడీ విడుదలైన గ్లిమ్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అందులో కొరటాల అద్భుతమైన టేకింగ్తో ట్రెమెండస్ విజువల్స్ని మనకు ప్రజెంట్ చేయబోతున్నాడని బాగా అర్థమవుతుంది. కాబట్టి రికార్డ్స్కి కొదవేముండదు. బాక్స్ ఆఫీస్ని కలెక్షన్ల సునామీతో ముంచెత్తడం ఖాయం. మరి చూద్దాం ఈ తుఫాన్ ఏ తేదీన చెలరేగుతుందో, ఎన్ని రికార్డ్స్కి సున్నం పెడుతుందో. జస్ట్ వెయిట్ అండ్ సీ. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.